మత్తయి సువార్తలో కానీ మనం చూస్తే 26వ అధ్యాయము 59వ వచనం చదవండి. ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యము వెతుకుతున్నారు. ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యమును వెతుకుతున్నారంట. ఏం వెతుకుతున్నారంట? అబద్ధ సాక్ష్యాలు వెతుకుతూ ఉన్నారు. చూసారండి, అంటే వారికి ఎవరు కావాలి? ఇప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్పేవారు కావాలి. వారు ఎక్కడ ఉన్నారోనని వారి కొరకు వెతుకులాడ ప్రారంభించారు. ఎవరు? ఈ ధర్మశాస్త్రోపదేశకులు, ఆ సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి యేసుకు వ్యతిరేకంగా, అక్కడ మాట రాయబడుతుంది కదా, క్రీస్తుకు వ్యతిరేకంగా, యేసయ్యకు వ్యతిరేకంగా ఆయన మీద అబద్ధ సాక్ష్యం మోపాలని, ఆయన మీద అబంధాలు వేయాలని, ఆయన పరిశుద్ధతను అపవిత్రపరచాలని, ఆయన చేసిన నీతి కార్యాలను భంగపరచాలని క్రీస్తుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్షులను వెతుకులాటలో ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అధిక మొత్తంలో డబ్బిచ్చి అబద్ధ సాక్ష్యం చెప్పించి యేసయ్యను సిలువకు అప్పగించాలని, యేసయ్య మీద నేరాలు మోపాలని, యేసయ్యను హతమార్చాలని వారు పన్నాగాలు పన్నుతూ ఉన్నారంట. చూసారండి, ఇక్కడ మనం చూసినట్లయితే జనాలు అబద్ధాలను వెతుకుతూ ఉన్నారంట. మనం ఈ వేటిని వెతకూడదు, ఇప్పుడు అబద్ధములను వెతకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అబద్ధము మనల్ని ఏం చేస్తుందంటే అపవిత్రపరుస్తూ ఉంది, అసత్యంలోకి అది నడిపిస్తూ ఉంది. ఎందుకంటే మన సత్యవంతుడైన క్రీస్తును నమ్ముకున్న వారము, క్రీస్తు మార్గంలో వెళుతున్న వారం కనుక మనం అబద్ధాల వైపు వెళ్ళకూడదు. ఆ లక్షణాలు మనలో ఉంటే వెంటనే మనం ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. వాక్యం అనే అర్థములో వెంటనే మనం ఏం చేయాలి? మన ప్రవర్తనను సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూసినట్లయితే కనుక ఈ అబద్ధాలను మనం ఎంత మాత్రం కూడా మన నోట రానివ్వకుండా మన నోటిని మనము కాచుకోవాలి. ఎందుకంటే దేవునికి మనం భయపడాలి, దేవుని వాక్యానికి మనం భయపడాలి, దేవుని సన్నిధికి మనం భయపడాలి. భయపడి వెంటనే ఈ అబద్ధాలు చెప్పేటువంటి లక్షణాలు వెంటనే ఏం చేయాలంట? ఉంటే వెంటనే మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే వాక్యము మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. వారు క్రీస్తుకి వ్యతిరేకంగా ఏంటంట? అబద్ధాలు చెప్తూ ఉన్నారంట. కాబట్టి అబద్ధము చెప్పినట్లయితే అది క్రీస్తుకి వ్యతిరేకమైన చర్య. చెప్తారే మాట, అంతే కదండి. అబద్ధము ఎలాంటిది? అది క్రీస్తుకి వ్యతిరేకమైనది, క్రీస్తుకు అనుకూలమైనది కాదు. నేను సత్యవంతుని కాబట్టి నేను సత్యమే మాట్లాడుచున్నాను క్రీస్తు పలుకుతూ ఉన్నాడు. నేను ఈ లోకానికి సత్యముగా దిగి వచ్చానని పొంతు పిలాతుతో క్రీస్తు మాట్లాడుతుంటే ఆయన అంటాడు కదా, సత్యం అంటే ఏమిటి? ఏమన్నా పిలాతు, సత్యం అంటే ఏంటండి అని అడుగుతూ ఉన్నాడు. అక్కడ వివరించి చెప్పాడా దేవుడు? చెప్పలేదు. కానీ చిన్న చిరునవ్వు నవ్వాడు. ఇంత అధికారంలో ఉన్నావయ్యా నీవు, ఇది సత్యమే తెలియదా అని ఆ యొక్క నవ్వులో ఉన్న అంతర్యం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఎప్పుడు కూడా ఎందుకో మరి ఎంత పెద్ద మాట చెప్పడం, చిన్న మాట మాత్రమే పలుకుతూ అందరూ నిన్ను క్రీస్తు అంటున్నారయ్యా, నిన్ను దేవుడు అంటున్నారు, నువ్వు దేవుడివేనా అని అంటుంటే నీవన్నట్లే అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? చిన్న మాట. నీవన్నట్లే నేను నజరేయుడైన క్రీస్తును, లోకానికి దిగి వచ్చిన పరిశుద్ధుడైన దేవుడునని ఆ మాటలో ఉన్న భావం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సత్యవంతుడైన క్రీస్తు లోకానికి దిగి వచ్చాడు కనుక ఆ సత్యవంతుడైన యేసుని మనము వెంబడిస్తున్నాం కనుక మనము సత్యమునే పలకాలి. చెప్తారు మాట, మనము సత్యమునే పలకాలి. అబద్ధము మన నోట రానివ్వకూడదు. అబద్ధము క్రీస్తుకి వ్యతిరేకమైనది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిజమైన మాటలే మనం పలకడానికి అన్ని వేళలా ప్రయత్నం చేయాలి. మరొక సందర్భాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. చూడండి, లూకాసు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం తీయండి. విచారింపకుడి, ఈ లోకపు జనులు వీటిని వెతుకుచున్నారు. వేటిని వెతుకుచున్నారు ఈ లోకపు జనులు? చెప్పాలి. ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాలి, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఏమి ఆర్డర్ పెట్టుకోవాలి, మన ఇంట్లోకి ఏ వస్తువులు కొనుక్కి రావాలి, వీటినే ఏం చేస్తారంటే లోక జనులు వెతుకుతూ ఉన్నారంట. ఈ లోకములో ఉన్న జనులందరూ కూడా వీటిని వెతికే పనిలో బిజీ అయిపోయారు. కాబట్టి మీరు వాటిని వెతకొద్దు, వారి వలె మీరు ఉండొద్దు. మీకు ఏం కావాలో తండ్రికి తెలుసు అన్నట్లుగా ఇక్కడ క్రీస్తు పలుకుతున్న మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి లోక జనుల వలె మనం వాటిని వీటిని వెతకవలసిన
పని లేదు, అవసరం లేదు. మనకి ఏ అక్కర ఉందో, ఏ అవసరం ఉందో, మనకి ఏం కావాలో దేవుడు ఖచ్చితంగా తన సమయం ముందు మనకి అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చిన్న మాట దేవుని సన్నిధిలో, అయ్యా నేను అవసరతలో ఉన్నానయ్యా, నీకు తెలుసు కనుక మీరు నాకు సహాయము చేయండి అన్న మాట మాత్రం మనం ఏం చేయాలి? అడగాలి. అడిగితేనే దేవుడు మన పట్ల కార్యములు జరిగిస్తాడు. కాబట్టి మనము ఈ లోక జనుల వలె, ఈ లోకానుసారుల వలె, మనము వీరు వలె ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఆనందించాలి అన్నట్లుగా వేటిని కూడా మనము వెతకవలసిన పని లేదండి. మనకేం కావాలో దేవునికి స్పష్టముగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది కూడా ఇదిగో సంతోషాన్ని వెతుకుతూ, ఆనందాన్ని వెతుకుతూ ఈ దేశాన్ని విడిచిపెట్టి, ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు వెళ్ళి ఈ సంతోషాన్ని, ఆనందాన్ని వెతికే క్రమంలో అధిక మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి మరి ఏం చేస్తున్నారు? సంతోషాన్ని వెతుకుతూ ఉన్నారంట, ఆనందాన్ని వెతుకుతూ ఉన్నారంట. అది ఎల్లకాలం ఉంటుందండి చెప్పాలి. వారు వెతికిన ఆనందము ఎన్నో మరి లక్షలు ఖర్చు పెట్టి వెళుతూ ఉన్నారు. మరి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి ఆ ఆనందము కొరకు, సంతోషాన్ని వెతకాలని ఇదిగో మరి వారు ప్రాంతాలు విడిచిపెట్టి అనేక దేశాలు, రాష్ట్రాలు తిరిగి వస్తూ ఉన్నారు కదా. ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందండి? క్షణికమైన సంతోషం. ఏంటంట? క్షణికమైన సంతోషమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉన్నంతసేపు ఆ సంతోషము, ఆ ఆనందము నిలిచి ఉంటుంది. ఆ ప్రాంతాన్ని విడిచి రాగానే ఏమైపోతుంది? గాల్లో ఎగిరిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిత్యమైన సంతోషము దేవుని సన్నిధిలోనే, దేవునిలోనే మనకి ఏ సంతోషం అంట? ఇది నిత్యమైన సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని కోట్లు పెట్టి మనము కొనవలసిన పని లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సంతోషాన్ని దేవుడు మనకు ఉచితంగానే అనుగ్రహిస్తున్నాడు. మనం దాన్ని డబ్బు పెట్టి కొనవలసిన అవసరం లేదు. డబ్బు పెట్టి కొనలేనటువంటి నిత్యమైన, ఎంతో అద్భుతమైన సంతోషాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి లోకానుసారుల వలె మనము ఉండొద్దు. లోకానుసారులు ఏ రీతిగా అయితే ఆలోచిస్తూ ఉన్నారో, ఏ రీతిగా అయితే తపన పడుతూ ఉన్నారో, ఏ రీతిగా వారు సంతోషాన్ని వెతుక్కుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారో, మీరు వారు వలె ఉండకండి. ఏం కావాలో తండ్రికి తెలుసు కనుక ఆయన తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.